వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాయచోటిలో నిన్న రాత్రి ఏదైతే స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ యామిని అనే పాప పవన్ స్కూల్లో చదువుతుంది. పవన్ స్కూల్లో చదువుతున్నటువంటి పాప ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఆటో దిగింది. ఇటుగా వెళ్ళే క్రమంలో అందరినీ పిల్లలు కూడా అటు వెళ్తుంటే కానీ ఈ పాప ఇటుగా వెళ్ళి ఇక్కడ మనం చూసినటువంటి ఈ డ్రైనేజీలో అంటే వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెయిన్ కాలువ ఉంది, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో అక్కడ తవ్వారు చూడండి. త్రవ్వినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతంలో అక్కడ త్రవ్వారంటే అది పెద్ద కాలువ. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ఈ కాలువ అంతా కూడా ఆక్రమణలకు గురైంది. ఈ కాలువ మొత్తం కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ మెయిన్ కాలువ, ఇది ఏదైతే ప్రధాన కాలువ అంటే చిన్న చిన్న కాలువలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ కూడా ఇక్కడ పెద్ద కాలువ ఉంది. ఈ పెద్ద అంటే ఇది చిన్న కాలువ, ఈ చిన్న కాలువ నుంచి అటు లోపలికి వెళ్ళి అటువైపు పెద్ద కాలువ వస్తుంది. అంటే పెద్ద కాలువ పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆ చిన్నారి ఎక్కడైతే అక్కడి నుంచి ఇక్కడికి వరద నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ పోయి మాండవ్య నది, అంటే ఎక్కడైతే మాండవ్య నది ఉందో మాండవ్య నది దగ్గర తేలింది. అంటే ఓ రకంగా పాప ఆ చిన్న కాలువలో నుంచి గుండా ఇట్లా వరద నీటిలో ఇట్లా ప్రవహించి తర్వాత పెద్ద కాలువ ఏదైతే మనం ఇక్కడ సమీపాన ఉన్నటువంటి ఒక పెద్ద కాలువ ఉంది, అక్కడికి వెళ్ళి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా కాలువ పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురైనటువంటి నేపథ్యం. అంటే కాలువ పైనే ఇండ్ల నిర్మాణాలు జరిగాయి అంటే ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కాలువ ఉన్నటువంటి ప్రాంతం. ఈ కాలువ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పూర్తిగా నిర్మాణాలు ఉన్నాయి. మనం కాలువ దగ్గరికి మరి కాసేపట్లో చేరుకుంటాం. ఆ కాలువ దగ్గర నుంచి మీకు పూర్తి విషయాలు ఏదైతే ఏ స్థాయిలో ఆక్రమణలకు గురై ఇక్కడ కూడా కాలువ ఉంది, ఈ కాలువ గుండా అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న కాలువలు. ఇళ్లలో నుండి మురికి నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంటాయి. ఇక్కడ మనం ఇది పెద్ద కాలువ, ఈ పెద్ద కాలువ అటువైపుకి వెళ్తాం. మన వీడియో జర్నలిస్ట్ రాము పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ కాలువలు అంటే చిన్న కాలువలను అనుసంధానం చేస్తూ ఒక పెద్ద కాలువ ఉంది. అంటే ఈ పెద్ద కాలువ ఇది మనం చూడాలి. ఇక్కడ విజువల్స్లో మనం చూస్తే మొత్తం కూడా ఆక్రమణలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కాలువ. ఈ పెద్ద కాలువలు అన్నీ కూడా ఆక్రమణలకు గురి, అంటే ఒక రకంగా కాలువలను పూర్తి స్థాయిలో ఆక్రమించారు. అయితే మరోవైపు ఇక్కడ కాలువల్లో కూడా పూర్తిగా మనం గమనించవచ్చు విజువల్స్లో కూడా వ్యర్థాలన్నీ కూడా ఈ కాలువలోనే వస్తున్నాయి. అంటే ఒక రకంగా వ్యర్థాలు వేయటం, అదేవిధంగా మందు బాటిళ్ళు కూడా ఇక్కడ మనం ఈ కాలువలో చూసాం. ఎందుకు అక్కడ జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి ముగ్గురు ఎక్కడైతే మృత్యువాత పడ్డారో అక్కడికి వెళ్ళి కూడా మనం గమనించాం. అంటే ఒక రకంగా వ్యర్థాలన్నీ కూడా వేయటం వల్ల కాలువ కొంచెం పైకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే వ్యర్థాలు కావచ్చు, ఇతరత్ర రోడ్లు దెబ్బతిన్న కారణంగా కూడా కొంత వచ్చినది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ పాప చిన్న కాలువ నుండి ఈ కాలువలోకి వచ్చి ఈ కాలువ ఎక్కడికి కలుస్తుందంటే మాండవ్య నది వరకు కలుస్తుంది. కాబట్టి నేరుగా ఆ వరద నీటి ప్రవాహానికి అక్కడికి వెళ్ళి అక్కడ మాండవ్య నది దగ్గర మృతి చెంది తేలినటువంటి విషయం. అంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురయ్యేటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తాయి. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ ఒకవైపు అస్తవ్యస్తంగా మారడాన్ని గమనిస్తే మరోవైపు ఇక్కడ మనం కొన్ని ప్రాంతాల్లో కూడా పైకప్పులు లేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో పైకప్పులు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో పైకప్పులు లేవు. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ఎవరైనా ఇక్కడ వర్షపు నీరు వస్తుంది, ఈ వరద నీటి ప్రవాహం ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే ఎవరైనా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ప్రమాదవశాత్తు ఇటు వెళ్తూ ప్రమాదం అంటే పొరపాటునగిన కాలు పెడితే ఈ కాలువలో ఇట్లా వెళ్ళి ఈ కాలువ గుండా మళ్ళీ ఇట్లా అంటే ఓ రకంగా ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకు అంటే పైకప్పులు లేవు. ఎక్కడే కానీ కొన్ని ప్రాంతాల్లో పైకప్పులు ఉన్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో పైకప్పులు లేవు. ఇందుకు ప్రధాన కారణం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అందామా, మరి వేరే ఇతర కారణాలు అందామా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ గత కొంతకాలంగా కూడా ఈ వ్యవస్థ మారలేదు. ఇప్పుడు వర్షం కురిసినటువంటి నేపథ్యం దాదాపు మోకాటి లోతు నీళ్లు ఇక్కడ ప్రవహిస్తున్నాయే అని అనుకుంటే
నేనున్నటువంటి ఈ ప్రాంతం కూడా మీకు చూపిస్తా, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇది నేనున్నటువంటి ప్రాంతం. ఇలా నడుచుకుంటూ వస్తుంటాను. ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు నేను కాలు ఇక్కడ ఇలా 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 పెడితే జారి ఇంకా డ్రైనేజీలోకి పడిపోవడమే. ఇప్పుడు నేను మీకు చూపిస్తా, ఇక్కడ దీనికి దిగి కొద్దిగా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇటు కాలు పెట్టినంత మాత్రం ఇలాగే వరిగిపోతాడు మనిషి. అంటే వరిగి అటు ఈ ఏదైతే పెద్ద కాలువ గుండా వరద నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయి అదే గుండా మాండవ్య నది, ఏదైతే మాండవ్య నదిలో కలుస్తుంది కాబట్టి అక్కడ తేలే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కూడా కురిసినటువంటి వర్షాల కారణంగా గత 2 రోజులుగా కురిసినటువంటి మాండవ్య నది కావచ్చు, అదేవిధంగా బహుదా నది కావచ్చు, పించా ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి. మరోవైపు సుండుపల్లె నుంచి అటువైపుకు వెళ్ళే రహదారి కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కూడా రోడ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యుత్ స్తంభాలు నేలకొరిగినటువంటి పరిస్థితి. దీనికి అంతటికీ ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థే. ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా జరిగినటువంటి ప్రమాదానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆ పాప ఆటో దిగింది, ఆటో దిగి రోడ్డుపైకి నడుచుకునే వెళ్ళే క్రమంలో ఒక్కసారిగా నేనున్నటువంటి ఇదే మనం ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇది కాలువ, ఇక్కడ దాదాపు మోకాటి లోతు నీళ్లు ప్రవహిస్తుంటే ఇక్కడ కాలువ ఉందన్న విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే సాధారణంగా ఈ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళకు తప్ప మిగతా ఇతరత్ర ప్రాంతాలు ఇతరత్ర గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకు ఇది కాలువ అనే విషయం తెలియదు. నేను ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్గా చూపించా. ఏదైతే ఇక్కడ నేను నడుచుకుంటూ వస్తున్నా దారిలో ఇక్కడ కాలువ ఉంది, ఇక్కడ కాలువలో కాలు పెట్టంగానే అలా దొర్లి పడతారు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవి పిల్లలు ఉన్నారు, ఇదే ప్రాంతంలో ఎక్కువ శాతం స్కూల్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటే పిల్లలంతా కూడా ఎక్కువ మంది ఉన్నారు. అంటే రాత్రిలో పూట వీళ్ళు ట్యూషన్స్కి వెళ్తారు, ట్యూషన్స్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా ఇదే గుండా ఈ రహదారి గుండా పోవాలి. అంటే మనం ఏమంటామంటే ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ శాతం పిల్లలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ ప్రాంతం గుండా ఇలా వెళ్ళాలన్నా కూడా ఇక్కడ కాలువ ఉంది. అంటే ప్రమాదవశాత్తు ఒకవేళ కాలువలో పెడితే మాత్రం ఖచ్చితంగా కాలువలో కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాలను నివారించాలంటే ఖచ్చితంగా డ్రైనేజీకి సంబంధించి కొంత ఏదైతే పైన కప్పు మాత్రం వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రాయచోటి నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.